పహల్గాం ఉగ్ర దాడి ఘటనపైన అఖిలపక్ష సమావేశం జరిగింది. సుమారు 2 గంటల పాటు అఖిలపక్ష నేతలందరూ ఈ ఘటనపైన చర్చించారు. ఈ దాడికి పాల్పడింది ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నాయకులకు వివరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి యాక్షన్ కు సంపూర్ణంగా సహకరిస్తామని అన్ని రాజకీయ పక్షాలు ప్రకటించాయి. సో ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీటింగ్ లో ఏం జరిగింది, ఏ విషయాలు చర్చకు వచ్చాయి? అంటే ఈరోజు ఆల్ పార్టీ సమావేశంలో ప్రతి పార్టీ కూడా, అన్ని పార్టీలు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు. 26 మందిని అంటే సివిలియన్స్ని చంపేయడం దారుణమైన విషయం. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకూడదు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా ఉండే వాతావరణం నెలకొలే పరిస్థితుల్లో ఇలాంటి దారుణమైన ఘటనలు జరగకూడదు అని చెప్పి అన్ని పార్టీలు కూడా. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైతే మెసేజ్ ఇచ్చారో మేము అది చెప్పాము. ఈ టెర్రరిస్టుల పైన యుద్ధం రాజకీయాలకు అతీతంగా మనం చూడాలి, అన్ని పార్టీలు కూడా ఏకం కావాలని చెప్పి ఆయన చెప్పారు. అదే మెసేజ్ నేను చెప్పడం జరిగింది ఆల్ పార్టీ మీటింగ్లో. అదేవిధంగా త్వరగా ఏదైతే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఈ దారుణానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ముగించాలని చెప్పి ఈరోజు మీటింగ్లో కోరడం జరిగింది హోమ్ మినిస్టర్ గారిని. అదేవిధంగా రాబో రోజుల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఇంకా కూడా పటిష్ట భద్రత పెట్టాలని చెప్పి కూడా మేము కోరాము. సో నిన్న కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో ఆ నిర్ణయాలపైన ఏంటి మీ అభిప్రాయం? అంటే కొన్ని నిర్ణయాలు ఈరోజు అంటే ఓపెన్గా చెప్పేదానికి వీలు లేదు. వాళ్ళు తీసుకుపోయే చర్యలు ఇవన్నీ కూడా దేశ భద్రతకు సంబంధించిన విషయాలు. సో ఇవన్నీ కూడా వాళ్ళు అంటే మాకు వివరించమని కూడా మేము కోరలేదు. ఎందుకంటే ఈ విషయాలు బయట వచ్చినా కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్కు మంచిది కాదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా గట్టిగా తీసుకోమని కోరాము. ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. సో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించినటువంటి ఏమైనా షేర్ చేశారా? పాకిస్తాన్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఈ ఘటనలో? పాకిస్తాన్ ఇప్పుడు మనం పాకిస్తాన్ పైన చాలా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా పాకిస్తాన్ కూడా కొన్ని చర్యలు దిగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి మేము అడిగాము. సో మనం ఏం చర్యలు తీసుకోబోతున్నాము, పాకిస్తాన్ తీసుకునే చర్యలను ఏ విధంగా మనము వాటిని ఫేస్ చేయబోతున్నాము, లేకపోతే వాటిని ధీటుగా ఎదుర్కొనే విధంగా ప్లాన్ చేయబోతున్నాము అని చెప్పి కూడా నేను హోమ్ మినిస్టర్ గారిని అడగడం జరిగింది. సో ఆయన తర్వాత వాటికి సమాధానాలు చెప్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో మనం చూసాం, ఊరి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి, ఆ తర్వాత పుల్వామా తర్వాత ఏకంగా ఎయిర్ స్ట్రైక్స్ చేసినటువంటి పరిస్థితి. సో దేశం అంతా కూడా అలాంటి ఒక కఠిన చర్య తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి తరుణంలో ఎలాంటి ఈ అంశాలపైన చర్చ జరిగింది? అంటే ఈరోజు అన్ని పార్టీలు కూడా, అంటే ఎవ్వరూ కూడా దీన్ని సమర్థించలేదు. ప్రతి పార్టీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరగకూడదు, ఇంకా భద్రత పెంచాలి, మనం కాశ్మీరు భారత్లో భాగము, సో కాశ్మీరు సేఫ్గా ఉండాలా, సెక్యూర్గా ఉండాలని చెప్పి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ఎక్కడ కూడా ఈరోజు రాజకీయాలకు తావులేవు. మొట్టమొదటి మీటింగ్ అన్ని పార్టీలు కూడా ఒకే మాట పైన ఒకే ఆలోచనతో ఈరోజు జరిగింది. ఇంత పెద్ద దాడికి పాల్పడడం అనుకున్నటువంటి స్కెచ్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవైపు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి, ఎలక్షన్ సక్సెస్ఫుల్గా జరిగాయి, మళ్ళీ మీరు అన్నట్టు నార్మల్సీ వస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఈ అటాక్ జరగడానికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? మీరు గమనిస్తే ఇది వరకు స్టోన్ పెల్టింగ్ అనే రాళ్లతో కొట్టడము, లేకపోతే గొడవలు చేయడము, ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి క్రమంగా. ఇప్పుడు అందరూ కూడా కాశ్మీర్లో బ్రహ్మాండంగా వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించే పరిస్థితి. టూరిజం పైన విపరీతమైన డబ్బులు వచ్చి ఈ టెర్రరిజం వైపు ఎవరు కూడా ఆలోచించడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా భయభ్రాంతులు చేసి మొత్తం ఈ ఆదాయం రాకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక భయభ్రాంతులు గురి చేస్తే వీళ్ళందరూ కూడా ఆదాయాలు తగ్గి మళ్ళీ టెర్రరిజం వైపు మొగ్గు చూపుతారని ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఇక్కడ జరిగింది. ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే అక్కడ హిందువులు ముస్లిమ్స్ విడగొట్టి చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఒక మైనార్టీ సోదరుడు హిందువులను కాపాడేదానికి తన ప్రాణాలు కోల్పోయాడు. అది మన ఇండియన్ ముస్లిం. సో ఇక్కడ ఎవరైనా టెర్రరిస్టులు వచ్చినా కూడా వాళ్ళు పాకిస్తానీ ముస్లిమ్స్. సో దానిపైన కూడా వాళ్ళు రకరకాలుగా చేశారు, కానీ అవన్నీ కూడా సమగ్రంగా తిప్పికొట్టాలని చెప్పి మేము కోరుతాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలన్నింటి కూడా తాము మద్దతిస్తున్నామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పారు. అలాగే దాడి జరిగినటువంటి ఘటనలో మతపరమైనటువంటి విద్వేషాన్ని సృష్టించేందుకే ఈ రకంగా దాడికి పాల్పడినప్పటికీ లోకల్గా ఉన్నటువంటి ఇండియన్ ముస్లిం ఆదిల్
ఆ ఘటనను ఎదుర్కొని అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన కూడా ఉదహరించినటువంటి పరిస్థితి. దేశంలో మత సామరస్యం ఉండాలి, అందరూ కలిసి రాజకీయాలకు మతాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో వెల్లడించింది.